కలల వయస్సులో కన్నీటి గాథ, అల్లరి వయస్సులో అంతిమ యాతన, ఆటపాటల బాల్యంలో చావు కేకల విషాదం, యుద్ధం సృష్టిస్తున్న పెను విలయం, గాజాలో చెదిరిన బాల్యం. ఇది కేవలం ఒక వార్తా కథనం కాదు. ఇది మన కళ్ళ ముందే మన నాగరికత ముసుగు చీల్చివేయబడుతున్నటువంటి తీరుకు నిలువుటద్దాం. మన మానవత్వానికి పట్టిన మకిలికి సాక్ష్యం. ఈరోజు మనం ఒక వీడియో గురించో ఒక సంఘటన గురించో మాట్లాడుకోబోవడం లేదు. ఆ వీడియో వెనుకున్నటువంటి వేల కథల గురించి, లక్షల కన్నీటి చుక్కల గురించి, సమాధి చేయబడిన కోట్ల కలల గురించి మాట్లాడబోతున్నా. ఈ కథనం చూశాక కూడా మీ రక్తం మరగకపోతే, మీ గుండె బరువెక్కకపోతే మనం మనుషులుగా బ్రతికి ఉండి కూడా వ్యర్థమే. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ కన్నీటి దృశ్యం, ఇది మానవత్వానికే అవమాన చిహ్నం. ఈ పసివాళ్ల వయసెంత? ఈ పాప వయసెంత? ఈ వయసులో వాళ్ళు బొమ్మలకు పెళ్లిళ్లు చెయ్యాలి, రంగుల కలలు కనాలి, అమ్మ ఒడిలో కథలు వింటూ నిద్రపోవాలి. కాని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక అంతిమ యాత్ర చేస్తున్నారు, ఒక శవయాత్ర చేస్తున్నారు. ఎవరికో కాదు, వాళ్ళు ప్రాణంగా ప్రేమించిన బొమ్మకు. ఎందుకీ దైన్యం? ఎందుకీ వైఫల్యం? ఎందుకంటే వారి కళ్ళ ముందే వారి ఆత్మీయుల అంత్యక్రియలు జరిగాయి. ఆ భయానక దృశ్యాలే వారి పసి మనసుల్లో పాతుకుపోయాయి. ఆ గాయాలే ఇప్పుడు ఈ ఆటగా మారాయి. ఆ గాయాలే ఇప్పుడు ఈ ఆటగా మారాయి. ఇది ఆట కాదు, అది వారి ఆత్మఘోష. ఇది అభినయం కాదు, అది వారి అనుభవాల ఆవేదన. వారి బాల్యం వారి కళ్ల ముందే సమాధి అవుతుంటే, ఆ సమాధిపై వారాడుకుంటున్న ఆటిది. ఒకప్పుడు ఈ పిల్లలు కూడా మన పిల్లల్లాగే, వారికి కూడా చిన్న చిన్న కోరికలుండేవి. కొత్త బట్టలు, తినడానికి బిస్కెట్లు, చాక్లెట్లు, అమ్మ చేతి గోరుముద్దలు. కాని యుద్ధం వారి కోరికల్ని మార్చేసింది. ఇప్పుడు వారి కోరికొక్కటే, బాంబుల శబ్దం వినిపించని ఒక రాత్రి, భయం లేకుండా కళ్ళు మూసి నిద్రపోయే ఒక అవకాశం, శిథిలాల కింద చిక్కుకోకుండా మరుసటి రోజు ఉదయాన్ని చూసే ఒక వరం. మనం మన పిల్లలకు భయపడకు, నేనున్నానని ధైర్యం చెబుతాం. కానీ ఈ పిల్లలకు ఆ మాట చెప్పేందుకు వారి తల్లిదండ్రులు బ్రతికున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే ఈ దృశ్యాలు మానసిక నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధపు గాయాలు పసిపిల్లల మనసులపై చెరగని విషాద ఛాయలుగా మారాయి. నిరంతరం హింస, మరణం, భయాన్ని చూడటం వల్ల వారి సున్నితమైన మనస్సులు వారి వయసుకు మించిన భారాన్ని మోస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటారు. కానీ గాజాలో ఇది పోస్ట్ ట్రామా కాదు, ఇది కంటిన్యూస్ ట్రామా. అంటే గాయం మానడానికి ముందే మరో గాయం తగులుతోంది. ఈ పరిస్థితి పిల్లల మెదడు నిర్మాణాన్నే మార్చేస్తుందని, వారిలో తీవ్రమైన ప్రవర్తనా సమస్యలకు, నిరాశ, నిస్పృహలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాజాలో ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఇదొక వ్యవస్థీకృత విధ్వంసం. ది గార్డియన్ నివేదిక ప్రకారం 75,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఖ్యలో 42,200 మంది మహిళలు, పిల్లలు, వృద్ధులే. అంటే చనిపోయిన ప్రతి 10 మందిలో 6 అమాయకులే. ఈ లెక్కలు వింటుంటే మనకేమనిపిస్తోంది? ఇది యుద్ధమా లేక జాతి నిర్మూలన? ఒకవైపు ప్రపంచ దేశాలు మానవ హక్కుల గురించి, శాంతి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాయి. మరోవైపు ఈ పసి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే కనీసం కంటి తుడుపు చర్యలు కూడా చేపట్టం. ఈ ద్వంద్వ నీతిని, ఈ కపట నాటకాన్ని ఇంకెన్నాళ్లు భరించాలి? ప్రపంచ వేదికలపై శాంతి మంత్రం చెప్పిస్తారు, కానీ క్షేత్రస్థాయిలో మారణ హోమాన్ని ఆపలేరు. తీర్మానాలు చేస్తారు, కానీ వాటిని అమలు చేయలేరు. సహాయం ప్రకటిస్తారు, కానీ అది బాధితులకు చేరదు. ఈ వైఫల్యం ఎవరిది? ఈ నిస్సహాయత ఎవరిది? ఆధిపత్యం కోసం పాకులాడుతున్న దేశాలదా, లేక చూసి చూడనట్టు వదిలేస్తున్నా మనందరిదా? ఈ పిల్లల కన్నీళ్లకు, ఈ తల్లుల ఆక్రందనలకు ఎవరు జవాబుతారి? ప్రస్తుతం గాజాలో బలహీనమైన కాల్పుల విరమణ కొనసాగుతోంది. కాని ఈ పిల్లల మనసుల్లో మొదలైన యుద్ధం ఎప్పుడాగుతుంది? వారి కళ్లల్లో మళ్లీ ఆనందాన్ని ఎవరు నింపుతారు? వారి బాల్యాన్ని తిరిగివ్వడం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితికి లేదా? ఆధిపత్యం కోసం పాకులాడుతున్న ఆ దేశాలకు లేదా? రేపు ఈ తరం పెరిగి పెద్దయ్యాక వారి గుండెల్లో ఈ గాయాలు, ఈ ద్వేషం, ఈ ఆగ్రహం
ఒక అగ్నిపర్వతంలా బద్దలైతే దానికి బాధ్యులెవరు? మన మౌనం, మన నిర్లక్ష్యం. ఈ చిన్నారుల కన్నీళ్లు మనల్ని ఎప్పటికీ క్షమించం. ఈ చెదిరిన బాల్యం మన నాగరికతను ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ ఆటల్లోనే అంతిమయాత్ర, మన మానవత్వానికి జరిగిన అంతిమయాత్ర. ఇకనైనా మేల్కొందాం, మన గొంతు విప్పుదాం, ఈ పసి ప్రాణాల ఘోషను ప్రపంచానికి వినిపిద్దాం. లేని పక్షంలో చరిత్ర మనల్ని క్షమించదు. ఆ చిన్నారుల ఆత్మఘోష మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.